అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. 2 హృదయాల కలయిక షార్ట్ స్టోరీ. హైదరాబాద్‌లోని ఆ ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ ఎప్పుడు సందడిగా ఉంటుంది. కానీ రాకేష్‌కి మాత్రం ఆ సందడంతా ఒక ఎత్తైతే లైబ్రరీ మెట్ల మీద కూర్చొని పుస్తకం చదువుకునే రాధను చూడటం మరో ఎత్తు. రాకేష్ ఒక సాదాసీదా అబ్బాయి. తెలివైన వాడే కానీ కాస్త బిడియం ఎక్కువ. ముఖ్యంగా రాధ ముందు పడితే అతని మాటలు తడబడతాయి. రాధ పేరుకు తగ్గట్టే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె నవ్వులో ఒక తెలియని స్వచ్ఛత ఉంటుంది. రాకేష్ గత 2 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అది కేవలం అతని డైరీకి, అతని మనసుకు మాత్రమే తెలుసు. రాధకి రాకేష్ అంటే తన క్లాస్‌లో ఉండే ఒక స్టూడెంట్ అని మాత్రమే తెలుసు. అంతకు మించి వారి మధ్య మాటలు లేవు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక వర్షం పడుతుంది. రాధ బస్టాప్ దగ్గర నిలబడి తడుస్తుంది. రాకేష్ తన బైక్ మీద వెళ్తూ ఆమెను చూశాడు. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. లిఫ్ట్ అడగాలా? వద్దా? తను ఏమనుకుంటుందో? అసలు నేనెవరో తనకి గుర్తుందా? ఇలాంటి వేల ప్రశ్నలు అతని మెదడులో. చివరకు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. రాధా! వర్షం ఎక్కువగా ఉంది కదా! కావాలంటే నేను నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు. రాకేష్ గొంతులో వణుకును దాచుకుంటూ. రాధ అతని వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. పర్లేదు రాకేష్, మా నాన్న వస్తున్నారు. థాంక్స్ ఫర్ అడిగినందుకు అంది. ఆ ఒక్క మాట రాకేష్ అని ఆమె పిలిచిన తీరు అతనికి ప్రపంచాన్నే గెలిసినంత ఆనందాన్నిచ్చింది. తన పేరు ఆమెకి గుర్తుంది. ఆ రాత్రంతా రాకేష్ నిద్రపోలేదు. తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఈరోజు తను నా పేరు పిలిచింది. ఆ పిలుపులో ఎంత మాధుర్యం ఉందో ఆమెకు తెలీదు. నా ఏకపక్ష ప్రేమకు ఈరోజు ఒక గుర్తింపు దొరికినట్టు అనిపిస్తోంది. రాధా! నువ్వు నా ప్రాణం. కానీ రాకేష్‌కి తెలియని విషయం ఏమిటంటే రాధ మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. ఆమె తన చదువు, తన కెరీర్ మీద తప్ప ప్రేమల మీద ఆసక్తి చూపటం లేదు. రాకేష్ ఆమె వెంటే తిరుగుతూ ఆమెకు తెలియకుండానే ఆమెకు అవసరమైన నోట్స్ పంపటం, ఆమెకు కష్టమొస్తే వెనుక ఉండి తీర్చటం లాంటివి చేసేవాడు. కానీ రాధ ఇవన్నీ ఎవరో ఫ్రెండ్స్ చేస్తున్నారని అనుకునేది తప్ప, రాకేష్ చేస్తున్నాడని కలలో కూడా ఊహించలేదు. కాలేజ్ రోజులు ముగిసే సమయానికి రాకేష్ తన ప్రేమని చెప్పాలనుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో రాధ వాళ్ళ నాన్నకు సీరియస్ అయ్యిందని తెలిసి ఆమె ఊరికి వెళ్ళిపోయింది. రాకేష్ ప్రేమని చెప్పే అవకాశం కోల్పోయాడు. రాధ వాళ్ళ తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోవటంతో ఆమె కలలు కలగానే మిగిలిపోతాయి. రాకేష్ వాళ్ళ నాన్న, రాధ వాళ్ళ నాన్న ఇద్దరూ మంచి స్నేహితులు కావటంతో రాకేష్ వాళ్ళ నాన్న రాధతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి పెళ్లికి ఒప్పిస్తారు. కానీ ఈ పెళ్లి రాధకిష్టం లేదు. పెళ్లి మండపం అంతా పూల అలంకరణలతో, బంధుమిత్రుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. రాకేష్ పట్టు వస్త్రాలు కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అతని ముఖంలో 1000 ఓల్డుల వెలుగు ఉంది. తన కల నిజమవుతున్న క్షణం అది. పక్కనే రాధ ఎర్రటి పట్టుచీరలో నగలతో మెరిసిపోతుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం వాచిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడ్చిన ఆనవాళ్లు మేకప్ వెనుక దాగున్నాయి. జీలకర్ర బెల్లం పెట్టండి అని పురోహితుడు అనగానే రాకేష్ తన చేతిని రాధ తల మీద ఉంచాడు. ఆ స్పర్శ తగలగానే రాధ ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అది ప్రేమతో కాదు, అసహ్యంతో. ఎందుకు రాకేష్? నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా నా మెడలో తాళి కట్టడానికి ఎలా మనసు ఒప్పింది అని మనసులోనే అరుస్తుంది. తాళి కట్టే సమయం వచ్చింది. రాకేష్ రాధ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ 3 ముళ్ళు రాధకు తన స్వేచ్ఛకు వేసిన సంకెలిలాగా అనిపించాయి. పెళ్లి అయిపోయింది. అందరూ అక్షింతలు వేశారు, దీవించారు. కానీ రాధ ఒక్కసారి కూడా రాకేష్ కళ్ళల్లోకి చూడలేదు. ఆ రాత్రి రాకేష్ గది రకరకాల పూల వాసనలతో నిండిపోయింది. పాల గ్లాస్ పట్టుకొని రాధ గదిలోకి అడుగుపెట్టింది. తలుపు వేసి లోపలికి రాగానే రాకేష్ మంచం మీద కూర్చొని ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధ వెళ్లి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది. రాధా! ఇక్కడికి రా అన్నాడు రాకేష్ నెమ్మదిగా. రాధ పలకలేదు. తల వంచుకొని అలాగే ఉంది. నీకు తెలుసు రాధా! నిన్ను నేను ఎంతగా ఇష్టపడుతున్నానో. కాలేజీ రోజుల నుండి నా ప్రపంచం నువ్వే. ఇవాళ మనం ఒక్కటయ్యాము. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు రాకేష్ ఆమె దగ్గరకు వెళ్తూ. రాధ ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. సంతోషమా? ఎవరికి సంతోషం రాకేష్? నీకా? నీకు కావాల్సింది దొరికిందని నువ్వు మురిసిపోతున్నావా? మరి నా సంగతేంటి? నా ఇష్టమేంటి? అని గట్టిగా అడిగింది. రాకేష్ షాక్ అయిపోయాడు. రాధ పరిస్థితులు అలా వచ్చాయి. మీ నాన్నగారి గౌరవం కోసం నాన్నగారి గౌరవం కాదు. అది నా బలహీనత. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని నువ్వు నన్ను కొన్నావు. అవును, ఇది పెళ్లి కాదు, ఒక వ్యాపారం. మా అప్పులు తీర్చి నన్ను కొనుక్కున్నావు.
ఈ తాళి నా మెడలో ఉంది కానీ, నా మనసు మాత్రం ఎప్పటికి నీది కాదు అని ఆవేశంగా అనేసింది. రాకేష్ మనసు ముక్కలైపోయింది. తను ఎంతో ప్రేమగా చూసుకుందామనుకున్న రాధ తనని ఒక వ్యాపారవేత్తలాగా చూస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా! అది నీకు అర్థం కావటం లేదు అన్నాడు దీనంగా. ప్రేమించేవాడు ఎదుటివారి ఇష్టాన్ని గౌరవిస్తాడు రాకేష్. నా మౌనాన్ని, నా ఇష్టాన్ని చూస్తూ కూడా నువ్వు తాళి కట్టావంటే అది నీ స్వార్థం. ఈ క్షణం నుండి ఈ గదిలో మనం ఇద్దరం ఉండొచ్చు. కానీ భార్యాభర్తలుగా మాత్రం కాదు. నన్ను ముట్టుకోవాలని ప్రయత్నించకు అని చెప్పి సోఫాలోనే ముడుచుకొని పడుకుంది. రాకేష్ మంచం మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు. పక్కనే తన కలల రాణి ఉంది. కానీ ఆమె మనసు మాత్రం కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంది. బయట వెన్నెల కాస్తుంది. కానీ ఆ గదిలో మాత్రం చీకటి అలుముకుంది. రాకేష్‌కి అర్థమయ్యింది. రాధను గెలవటం అంత సులభం కాదని. ఇది తన ప్రేమకు ఎదురైన మొదటి పరీక్ష. ఆ రాత్రి గదిలో జరిగిన గొడవ తర్వాత రాకేష్‌కి కంటి మీద కునుకు లేదు. సోఫాలో ముడుచుకొని పడుకున్న రాధ ముఖాన్ని చంద్రుని వెలుగులో చూస్తూ గడిపేశాడు. ఆమె కళ్ళ కింద ఇంకా కన్నీటి చారలు ఉన్నాయి. ప్రేమించాను అంటున్నావు గానీ, ఆమెకు నరకాన్ని పరిచయం చేసేవేమో రాకేష్ అని తన మనసును తననే ప్రశ్నించింది. తెల్లవారుజామున 5 గంటలకే రాధ నిద్రలేచింది. రాకేష్ అప్పుడే కళ్ళు మూశాడు. ఆమె లేచి గది చుట్టూ చూసింది. అలంకరించిన పూలు వాడిపోయి ఉన్నాయి. సరిగ్గా తమ బంధంలాగే. ఆమె స్నానం చేసి నుదుటిన చిన్న కుంకుమ పెట్టుకొని, తన అయిష్టాన్ని ముఖంపై కనిపించకుండా దాచుకొని గది బయటికొచ్చింది. బయట రాకేష్ తల్లి పార్వతమ్మ గారు హడావిడి చేస్తున్నారు. రాధ, లేచావమ్మా? అలసిపోయి ఉంటావని నేనే నిద్రలేపలేదు. రా, కాఫీ తాగు అని ఎంతో ప్రేమగా పలకరించారు. రాధ బలవంతంగా ఒక నవ్వు నవ్వింది. లేదు అత్తయ్యగారు, అలవాటే అంది. అత్తయ్యగారేంటమ్మా? అమ్మా అని పిలువమ్మా. ఇప్పుడు నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అంటూ ఆమె చేతులు పట్టుకున్నారు పార్వతమ్మ. ఆ స్పర్శలో ఉన్న స్వేచ్ఛత రాధను కాసేపు కదిలించింది. తన తప్పు లేని ఈ మనుషులను ఎలా ద్వేషించాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ రాకేష్‌ను చూడగానే మళ్ళీ ఆమె మనసు రాయిలా మారిపోయింది. కాసేపటికి రాకేష్ గదిలో నుంచి బయటకు వచ్చాడు. రాత్రంతా నిద్రలేకపోవటంతో కళ్ళు ఎర్రపడ్డాయి. తల్లి ముందు ఇద్దరు ఏమీ తెలియనట్టు నటించాలి. ఎలా రాకేష్, రాధను బయటకు తీసుకుపోవచ్చు కదా! సాయంత్రం ఏదైనా సినిమాకో, పార్కుకో వెళ్ళండి అన్నారు మూర్తిగారు పేపర్ చదువుతూ. అలాగే నాన్న అన్నాడు రాకేష్ రాధ వైపు చూస్తూ. ఆమె చూపు మాత్రం వేరే ఎటో ఉంది. సాయంత్రం కారులో రాకేష్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. రాధ కిటికీ వైపు చూస్తూ మౌనంగా కూర్చుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రాకేష్ రేడియో ఆన్ చేశాడు. యాదృచ్ఛికంగా అందులో ఒక విరహ గీతం వస్తుంది. వెంటనే రాధ చిరాగ్గా దాన్నాపేసింది. రాధా! మనం ఇలా ఎంతకాలం ఉంటాం? కనీసం మాట్లాడు అన్నాడు రాకేష్. ఏమని మాట్లాడాలి? నా జీవితాన్ని నాశనం చేశావని పొగడాలా? లేక నీ ప్రేమ గొప్పదని కీర్తించాలా? అంది రాధ సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. నేను నీ జీవితాన్ని నాశనం చెయ్యలేదు రాధా! నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. మీ కుటుంబానికి అండగా ఉండాలనుకున్నాను. అండగా ఉండటం అంటే డబ్బు ఇచ్చి మనిషిని కొనుక్కోవటం కాదు రాకేష్. నా మనసు అడగాల్సింది. నువ్వు నన్ను ఇష్టపడ్డావా? సరే. నేను నిన్ను ఇష్టపడుతున్నానా లేదా అని. ఒక్క నిమిషం ఆలోచించావా? నీకు కావాల్సింది నేను నీ పక్కన ఉండటం. అది ఉన్నాను. ఇక అంతకు మించి నా నుంచి ఏమీ ఆశించకు అని కఠినంగా చెప్పింది. రాకేష్ కారును పక్కకాపాడు. సరే, నీకు నేను నచ్చలేదు కానీ ఈ ఇంట్లో మా అమ్మా నాన్నల ముందు మనం సుఖంగా ఉన్నట్టే నటించాలి. వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా కాస్త మర్యాదగా ఉండు. నటించటం నాకు రాదు రాకేష్. కానీ ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీ అమ్మగారిలో నాకు మా అమ్మ కనిపిస్తుంది. ఆమెను బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. కానీ నీ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు అంది రాధ. అదే సమయంలో రాధ ఫోన్ మోగింది. అది కాలేజీలో ఆమెకు నచ్చిన ఒక స్నేహితుడి నుండి వచ్చిన మెసేజ్. అది చూడగానే ఆమె ముఖంలో ఒక చిన్న మెరుపు వచ్చింది. అది గమనించిన రాకేష్ మనసులో ఏదో మూల అసూయ, భయం మొదలయ్యాయి. తాను తాళికట్టిన భార్య మనసులో తనకంటే ముందే ఇంకెవరో ఉన్నారా అనే సందేహం అతన్ని తుడిచివేయటం మొదలుపెట్టింది. రాకేష్ మనసు ఇప్పుడు ఒక నిప్పుల కుంపటలాగా మారింది. రాధ ఫోన్‌కు వచ్చిన ఆ మెసేజ్ అది చూడగానే ఆమె ముఖంలో విరిసిన ఒక చిన్నపాటి చిరునవ్వు అతన్ని నిద్రపోనివ్వటం లేదు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే వేరే ఎవరి గురించో ఆలోచిస్తుందా అనే ఆలోచన అతడిని పిచ్చెక్కిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఒక చిన్న పూజ ఏర్పాటు చేశారు పార్వతమ్మ గారు. కొత్త కోడలు రాధ చేతుల మీదుగా ఈ పూజ జరగాలని ఆమె ఆశ. రాధ అయిష్టంగానే పట్టుచీర కట్టుకుని తయారయింది. రాకేష్ పక్కన కూర్చొని పూజలో పాల్గొన్నాడు.
పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే రాకేష్ పదే పదే రాధ వైపు చూస్తున్నాడు. ఆమె మాత్రం యాంత్రికంగా పూజ చేస్తుంది. రాధ, చెయ్యి ఇటు పెట్టు అని రాకేష్ ఆమె చేతిని తాకబోతే ఆమె మెరుపు వేగంతో తన చేతిని వెనక్కి తీసుకుంది. ఆ క్షణం రాకేష్ తండ్రి మూర్తిగారు అది గమనించారు. ఆయన కళ్ళల్లో ఒక చిన్న సందేహం మెరిసింది. కానీ ఏమీ అనలేదు. పూజ ముగిశాక రాధ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. రాకేష్ వెనకాలే వెళ్ళాడు. రాధ, అందరి ముందు అలా ప్రవర్తించటం అవసరమా? నాన్నగారు చూశారు అన్నాడు రాకేష్ కాస్త కోపంగా. చూస్తే చూడనివ్వు రాకేష్. నా ఇష్టం లేని స్పర్శను నేను భరించలేను. అది నీవైనా ఇంకెవరైనా అంది రాధ కిటికీ దగ్గర నిలబడి. ఇంకెవరైనా అంటే ఆ మెసేజ్ పంపిన వ్యక్తేనా? ఎవడతడు? కాలేజీలో నీకు అంత క్లోజ్ ఎవరు? అని అడిగేశాడు రాకేష్. తనలో ఉన్న అసూయ బయటపడిపోయింది. రాధ వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం లేదు. కేవలం వెటకారం ఉంది. ఓ, అంటే నా ఫోన్ కూడా గమనిస్తున్నావన్నమాట. పెళ్లి చూసుకుంటే నా స్వేచ్ఛ కూడా నీకు అమ్మేయాలా? అవును. అతను నా స్నేహితుడు. నా మనసు తెలిసిన వ్యక్తి. నీలా బలవంతంగా బంధాలు వేసే రకం కాదు. రాకేష్కి తల తిరిగినట్టయింది. రాధా, నువ్వు నా భార్యవి. నీ గురించి తెలుసుకునే హక్కు నాకుంది. హక్కు. ఈ ఒక్క మాటతోనే నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు రాకేష్. ప్రేమ ఉన్న చోట హక్కుల గురించి మాట్లాడరు. బాధ్యత గురించి ఆలోచిస్తారు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం రాకేష్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది అతని పాత క్లాస్‌మేట్ శ్రావణ్ నుండి. రేయ్ రాకేష్, రాధతో నీ పెళ్లి జరిగిందని తెలిసి షాక్ అయ్యాను. అప్పట్లో రాధ, అజయ్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని టాక్ ఉండేది కదా! మరి మీ పెళ్ళెలా జరిగిందిరా? అన్నాడు శ్రవణ్ మామూలుగా. ఆ మాట వినగానే రాకేష్ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అజయ్ కాలేజీలో స్పోర్ట్స్ స్టార్. రాధ అతనితో ఎక్కువగా మాట్లాడేది. రాకేష్‌కి ఇప్పుడు అంతా అర్థమవుతుంది. రాధ తనని ద్వేషించటానికి కారణం కేవలం బలవంతపు పెళ్లి మాత్రమే కాదు. ఆమె మనసులో అజయ్ ఉన్నాడు. రాకేష్ ఆ రాత్రంతా తాగుతూ గడిపేశాడు. తన జీవితంలో మొదటిసారి తనకి ఏదో దక్కలేదన్న భావన అతడిని కుంగదీసింది. గదిలోకి వెళ్ళేసరికి రాధ హాయిగా నిద్రపోతుంది. ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సరిచేయాలని చేయి చాచి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. నేను నీకు విలన్‌లాగా కనిపిస్తున్నానా రాధా? నేను నిన్ను ప్రేమించటమే పాపమా? అని గొణుక్కుంటూ నేల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రాధ లేచేసరికి రాకేష్ కళ్ళ ముందు నల్లటి చారలు చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ అడగలేదు. రాకేష్ మాత్రం ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె మళ్ళీ ఎప్పుడు ఫోన్ తీస్తుందా? ఎవరితో మాట్లాడుతుందా? అని ఒక డిటెక్టివ్ లాగా మారిపోయాడు. ప్రేమ ఉన్న చోట ఉండాల్సిన నమ్మకం ఇప్పుడు అనుమానం అనే మంచు పొగలో కనుమరుగైపోయింది. రాకేష్‌కి ఇప్పుడు ఆఫీస్ పని మీద అస్సలు ధ్యాస కలగటం లేదు. కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చున్న, కళ్ళ ముందు రాధ నవ్వుతూ ఉన్న ముఖం. ఆ వెంటనే అజయ్ అనే పేరు గుర్తొచ్చి రక్తం ఉడికిపోతుంది. నేను తనని దేవతలాగా ఆరాధిస్తూ ఉంటే, తను మాత్రం ఆ అజయ్ కోసం తపిస్తుందా అని లోలోపల కుమిలిపోతున్నాడు. ఆ సాయంత్రం రాకేష్ ఇంటికి వచ్చేసరికి రాధ హాల్‌లో కూర్చొని ఫోన్ చూస్తూ మురిసిపోతుంది. అది గమనించిన రాకేష్ కాలికి బుద్ధి చెప్పి వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఎవరితోనో చాటింగ్ రాధా, అంతలా నవ్వుతున్నావు? అన్నాడు రాకేష్ తన గొంతులో ఉన్న అసూయను దాచుకోవటానికి ప్రయత్నిస్తూ. రాధ ఒక్కసారిగా ఉలికిపడి ఫోన్ కట్టేసింది. ఎవరైతే నీకెందుకు రాకేష్? నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పాను కదా! అంది చిరాగ్గా. పర్సనల్? భర్తగా నీ ఫోన్ చూసే హక్కు కూడా నాకు లేదా? ఆ అజయ్ గాడేనా మెసేజ్ చేసింది అని గట్టిగా అడిగేశాడు. రాధ కళ్ళలో ఒక్కసారిగా కోపం మెరిసింది. అవును, అజయ్‌తోనే మాట్లాడుతున్నాను. నీకేం అభ్యంతరం? నువ్వు నన్ను కొనుక్కున్నది నా శరీరాన్ని మాత్రమే, నా ఆలోచనలను కాదు. అజయ్ నన్ను అర్థం చేసుకున్నంతగా నువ్వు ఎప్పటికీ చేసుకోలేవు. ఆ మాట రాకేష్ గుండెల్లో ఈటెల్లాగా గుచ్చుకుంది. అర్థం చేసుకోవడమా? వాడెక్కడ ఉన్నాడో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళి వాడి పని చెప్తాను అని ఆవేశంగా కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. రాధ షాకయింది. రాకేష్ ఆగు, నేను చెప్పేది విను అని పిలిచినా అతను వినలేదు. రాత్రి 9 గంటలు. ఒక కేఫ్‌లో రాకేష్ పాత స్నేహితుడు శ్రవణ్ ద్వారా అజయ్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అజయ్ అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి కూర్చొని ఉన్నాడు. రాకేష్ వెళ్లి నేరుగా అజయ్ షర్ట్ పట్టుకున్నాడు. రేయ్! రాధ నా పెళ్ళాం. తన జోలికి వస్తే చంపేస్తాను. తనకి మెసేజ్ చేయటం ఆపు అని అరిచాడు రాకేష్. అజయ్ ఆశ్చర్యపోయాడు. రాకేష్, కూల్ డౌన్. రాధ నీ భార్య అని నాకు తెలుసు. కానీ తను నా బెస్ట్ ఫ్రెండ్. తనకి ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకుంటుంది. అందులో తప్పేముంది? అన్నాడు శాంతంగా. కష్టమా?
నేనేం తనని కొట్టటం లేదు కదా! తనకి కావాల్సినవన్నీ ఇస్తున్నాను. ఇంకా తనకేం కష్టం?" అని అడిగాడు రాకేష్. "నువ్వు ఇచ్చేవి డబ్బుతో కొనేవి రాకేష్. కానీ తను కోరుకునేది స్వేచ్ఛ, గౌరవం. నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావని తను ఎంత ఏడ్చిందో నీకు తెలుసా? ప్రేమంటే బంధించటం కాదు రాకేష్, పంచుకోవటం. నువ్వు తనని ప్రేమిస్తున్నావని భ్రమపడుతున్నావు తప్ప, నిజానికి నువ్వు తనని బంధిస్తున్నావు" అన్నాడు అజయ్. ఆ మాటలు విన్న రాకేష్‌కి తల తిరిగినట్టయింది. అక్కడ నుండి మౌనంగా బయటికి వచ్చేశాడు. కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. నిజంగానే నేను తనని బంధిస్తున్నానా? నా ప్రేమ తనకి భారంగా మారిందా? ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గదిలోకి వెళ్ళేసరికి రాధ ఏడుస్తూ కూర్చొని ఉంది. రాకేష్ వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు. "రాధా, సారీ. నేను అజయ్‌ని కలిశాను" అన్నాడు నెమ్మదిగా. రాధ తల ఎత్తి చూసింది. "ఎందుకు రాకేష్? నన్ను ఇంకా అంత అవమానిస్తున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా ప్రాణం పోయింది. ఇప్పుడు నా ఆత్మ గౌరవాన్ని కూడా చంపుతున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాధా. అది తప్పా? ప్రేమ అంటే భయం పుట్టించడం కాదు రాకేష్. నువ్వు నన్ను చూస్తున్న చూపులో ప్రేమ కంటే నువ్వు నా సొత్తు అనే అహంకారం కనిపిస్తుంది. అది ఉన్నంత కాలం నేను నిన్ను ప్రేమించలేను" అని చెప్పి ఆమె వెళ్లి పక్క గదిలో తలుపు వేసుకుంది. రాకేష్ ఒంటరిగా ఆ చీకటి గదిలో మిగిలిపోయాడు. తనని తాను మార్చుకోవాలా? లేక రాధ తనకి దక్కిందని వదిలేయాలా? ఈ యుద్ధం అతని మనసులోనే మొదలయ్యింది. ఆ రాత్రి అజయ్‌తో జరిగిన సంభాషణ రాకేష్ మెదడులో పదే పదే మోగుతుంది. "నువ్వు తనని ప్రేమిస్తున్నావని భ్రమపడుతున్నావు తప్ప, నిజానికి బంధిస్తున్నావు" అన్న మాటలు అతడిని నిద్రపోనివ్వటం లేదు. తెల్లవారగానే రాకేష్ ఒక నిర్ణయానికొచ్చాడు. బలవంతంగా ప్రేమను పొందలేమని, కనీసం ఆమెకు కావాల్సిన ప్రశాంతతనైనా ఇవ్వాలని అనుకున్నాడు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. రాకేష్ తల్లి పార్వతమ్మ గారు రాధ వడ్డించిన ఉప్మా తింటూ, "రాధా, చాలా బాగా చేశావమ్మా. రాకేష్‌కి ఇదంటే చాలా ఇష్టం" అన్నారు మురిపంగా. రాకేష్ రాధ వైపు చూశాడు. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. తను వడ్డించటం ఒక బాధ్యతగా చేస్తుంది తప్ప, అందులో ఇష్టం లేదని రాకేష్‌కి స్పష్టంగా అర్థమైంది. "నాన్న, రాధకి టీచింగ్ అంటే ఇష్టం కదా! తను మళ్ళీ ఏదైనా స్కూల్‌లో చేరతానంటే నాకేం అభ్యంతరం లేదు. తను ఖాళీగా ఇంట్లో ఉండటం కంటే తనకు నచ్చిన పని చేసుకోవటం మంచిది కదా" అన్నాడు రాకేష్ అందరి ముందు. మూర్తిగారు ఆశ్చర్యంగా చూశారు. "పెళ్ళైన వెంటనే ఉద్యోగం ఏంటమ్మా? కొన్ని రోజులు హాయిగా ఉండొచ్చు కదా" అన్నారు. కానీ రాధ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. రాకేష్ నుండి ఇలాంటి మాట వస్తుందని ఆమె ఊహించలేదు. "లేదు మావయ్య గారు. నాకు పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. రాకేష్ అన్నది నిజమే" అంది మెల్లగా. రాకేష్ మనసులో ఒక చిన్న తృప్తి. ఆమె కళ్ళల్లో ఆ చిన్న మెరుపు చూడటం కోసం తన అహంకారాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాధ ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. ప్రతిరోజు పొద్దున్నే తయారై వెళుతూ ఉంటే ఆమెలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. రాకేష్ ఆమెను రోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానన్నా ఆమె సున్నితంగా తిరస్కరించేది. "నేను బస్‌లో వెళ్ళగలను రాకేష్. థాంక్స్" అని చెప్పి వెళ్ళిపోయేది. ఆ థాంక్స్‌లో ఒక దూరం ఉంది. కానీ పాత చేదు మాత్రం తగ్గింది. ఒకరోజు సాయంత్రం రాధ స్కూల్ నుండి వచ్చేసరికి వర్షం మొదలైంది. ఆమె బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉండగా రాకేష్ కారులో అక్కడికి వచ్చాడు. ఈసారి అతను కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కారు కిటికీలో నుంచి "వర్షం పడుతుంది కదా! రా, డ్రాప్ చేస్తాను. ఇది కేవలం లిఫ్ట్ మాత్రమే. అంతకు మించి ఏమీ ఆశించటం లేదు" అన్నాడు నవ్వుతూ. రాధ కాసేపు ఆలోచించి కారు ఎక్కింది. దారి పొడవునా ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ నిశ్శబ్దంలో ఒక రకమైన ప్రశాంతత ఉంది. "రాధా, కాలేజీలో నేను నీకు తెలియకుండానే నీ నోట్స్ రాసేవాడిని. నీ ఫీజు కట్టడానికి మీ నాన్నకి సాయం చేసింది నేనే అని నీకు తెలుసా?" అని అడగాలనుకున్నాడు రాకేష్. కానీ అడిగితే అది మళ్ళీ అప్పులా కనిపిస్తుందేమోనని ఆగిపోయాడు. ఇంటికి వెళ్ళాక రాధ తన గదిలో బట్టలు సర్దుకుంటూ ఉండగా రాకేష్ పాత బ్యాగు ఒకటి కింద పడింది. అందులో నుంచి ఒక పాత డైరీ బయటకు వచ్చింది. అది కాలేజీ రోజుల నాటి రాకేష్ డైరీ. రాధకు కుతూహలంగా కలిగి దాన్ని తెరిచింది. అందులో ప్రతి పేజీలోనూ ఆమె గురించే ఉంది. ఈరోజు రాధ నీలం రంగు చీర కట్టుకుంది. ఆ రంగులో తను ఆకాశంలా ఉంది. రాధకు జ్వరం వచ్చిందని తెలిసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. తను త్వరగా కోలుకోవాలని గుడిలో మొక్కుకున్నాను. తను నన్ను ఎప్పటికీ ప్రేమించకపోయినా పర్వాలేదు. కానీ తన కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లు ఉండకూడదు. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే రాధ గుండె బరువెక్కింది. రాకేష్ తనని కేవలం అందం కోసమే, అహంకారం కోసమో పెళ్లి చేసుకోలేదని, అతనిది దశాబ్ద కాలపు పిచ్చి ప్రేమ అని ఆమెకు మొదటిసారి అర్థమైంది. కానీ అదే సమయంలో తన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని తన కలలను తొక్కేశాడన్న కోపం కూడా ఆమెలో తగ్గలేదు.
రాధ డైరీని యథాస్థానంలో పెట్టేసింది. కానీ ఆమె మనసులో రాకేష్ మీద ఉన్న అభిప్రాయం కొంచెం మారటం మొదలయ్యింది. రాకేష్ ఇప్పుడు ఆమెను బలవంతం చేయటం లేదు. ఆమె ఫోన్ చెక్ చేయటం లేదు. ఆమెకు నచ్చినట్టు ఉండనిస్తున్నాడు. ఈ మార్పు ఆమె ఆలోచనలో పడేసింది. రాత్రి భోజనమయ్యాక రాకేష్ నేల మీద పడుకోవటానికి సిద్ధమయ్యాడు. రాకేష్ అని పిలిచింది రాధ. రాకేష్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి రాధా! నువ్వు మంచం మీద పడుకోవచ్చు. నేను సోఫాలో పడుకుంటాలే అంది మొహమాటంగా. పర్వాలేదు రాధా! నాకు ఇక్కడే అలవాటైపోయింది. నీకు ఇబ్బంది కలగకూడదని అంతే అని కళ్ళు మూసుకున్నాడు. రాధ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఒకప్పుడు తనని శాసించిన మనిషి ఇప్పుడు తన కోసం ఇంతలా మారుతూ ఉంటే ఆమెకు అది వింతగా అనిపించింది. వీరిద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దం యుద్ధం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. రాకేష్ డైరీ చదివినప్పటి నుండి రాధ మనసులో ఒక రకమైన అలజడి మొదలైంది. తను ఇంతకాలం రాకేష్‌ను ఒక విలన్‌లాగా, తన స్వేచ్ఛను హరించిన వాడిలాగా చూసింది. కానీ ఆ డైరీలోని ప్రతి అక్షరం అతను తన కోసం పడ్డ తపనను సాక్ష్యంగా నిలిపింది. అయినా ప్రేమ ఉంటే సరిపోతుందా? ఎదుటివారి ఇష్టాన్ని గౌరవించనక్కర్లేదా? అన్న ప్రశ్న ఆమెను వదలడం లేదు. ఒకరోజు స్కూల్ అయిపోయాక రాధ బయటకు రాగానే అక్కడ అజయ్ తన బైక్ మీద ఎదురు చూస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే రాధ ముఖంలో ఒక తెలియని సంతోషం. రాధా! ఎలా ఉన్నావు? రాకేష్ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అని అడిగాడు అజయ్ ఆందోళనగా. లేదు అజయ్. అతను ఇప్పుడు కొంచెం మారాడు. నాకు స్వేచ్ఛ ఇస్తున్నాడు. కానీ నా మనసులో ఉన్న ఆ పాత గాయం మాత్రం మానటం లేదు అంది రాధ దిగులుగా. రాధా! నీకు ఒక విషయం చెప్పాలి. మన కాలేజీలో నువ్వు ఫీజు కట్టలేక చదువు ఆపేద్దామనుకున్నప్పుడు ఎవరో అజ్ఞాత వ్యక్తి నీ ఫీజు కట్టారని గుర్తుందా? అది నేను చేశానని నువ్వు అనుకున్నావు కదా! కానీ అది నేను కాదు. ఆ విషయం నాకు నిన్నే తెలిసింది. అది చేసింది రాకేష్ అని చెప్పాడు అజయ్. రాధ ఒక్కసారిగా స్తంభించిపోయింది. రాకేషా? అవును. అప్పట్లో మా నాన్నకు ఎవరో ఫ్రెండ్ సాయం చేశారని చెప్పారు. కానీ అది రాకేష్ అని నాకు ఎప్పుడూ చెప్పలేదు. అంతేకాదు రాధా! నీకు ఉద్యోగం రావటానికి కూడా అతను వెనుక ఉండి రికమెండ్ చేశాడు. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఉన్నాడు. కానీ నీ ప్రేమను పొందటానికి మాత్రం అతను తప్పుదారి ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆలోచించు. నీకు కావాల్సింది నాలాంటి స్నేహితుడా? లేక నీ కోసం తన సర్వస్వాన్ని ధారపోసే రాకేషా? అని అడిగే అజయ్ వెళ్ళిపోయాడు. రాధ ఇంటికి వెళ్ళే దారిలో అంతా రాకేష్ గురించి ఆలోచిస్తుంది. తన జీవితంలో జరిగిన ప్రతి మంచి వెనుక అతను ఉన్నాడన్న నిజం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇంటికి వెళ్ళాక రాకేష్ ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చాడు. రాధ అతనికి కాఫీ ఇచ్చి మౌనంగా అతని వైపు చూస్తూ నిలబడింది. ఏంటి రాధా! అలా చూస్తున్నావు? ఏదైనా చెప్పాలా? అని అడిగాడు రాకేష్. రాకేష్, నా కాలేజీ ఫీజు కట్టింది నువ్వేనా? నాకు ఈ ఉద్యోగం రావటానికి సాయం చేసింది నువ్వేనా? అని సూటిగా అడిగింది. రాకేష్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు రాధా! నేను నిన్ను ప్రేమించాను. నా శక్తి ఉన్నంతలో నీకు సాయం చేశాను. అది నీకు తెలియాల్సిన అవసరం లేదనుకున్నాను. ఎందుకంటే ఆ సాయం వెనుక ఏ ఆశ లేదు. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు రాకేష్? అంత నిస్వార్థంగా ప్రేమించిన వాడివి. నా ఇష్టం లేకుండా తాళెందుకు కట్టావు? అని అడిగింది రాధ కళ్ళల్లో నీళ్లతో. రాకేష్ నిట్టూర్చాడు. అది నా అతి పెద్ద తప్పు రాధా! నిన్ను ఎవరైనా వేరే వాళ్ళు పెళ్లి చేసుకొని తీసుకుపోతారేమన్న భయం నన్ను పిచ్చివాడిని చేసింది. నిన్ను కోల్పోవటం కంటే నిన్ను బంధించైనా నా దగ్గర ఉంచుకోవాలన్న స్వార్థం నన్ను అలా చేయించింది. దానికి నేను ఇప్పటికీ కుమిలిపోతున్నాను. అందుకే ఇప్పుడు నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను. నీకు నాతో ఉండటం ఇష్టం లేకపోతే మనం విడిపోదాము. నీ కెరీర్, నీ లైఫ్ నీ ఇష్టం అన్నాడు రాకేష్ భారంగా. విడిపోవడం ఈ మాట వినగానే రాధ గుండెలో ఏదో తడబాటు. తను ఇంతకాలం కోరుకున్నది అదే కదా! మరి ఇవాళ ఆ మాట వినగానే ఎందుకు భారంగా, బాధగా ఉంది? అదే సమయంలో ఇంట్లో ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది. రాకేష్ తల్లి పార్వతమ్మ గారు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. రాధ, రాకేష్ ఇద్దరూ కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తారు. ఆ ఆందోళనలో ఇద్దరి చేతులు ఒకరినొకరు తాకాయి. ఈసారి రాధ తన చేతిని వెనక్కి తీసుకోలేదు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో కోపం కంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి ఉన్న బాధ్యత కనిపించాయి. పార్వతమ్మ గారు హఠాత్తుగా స్పృహ తప్పిపోవటంతో ఆ ఇల్లంతా ఒక్కసారిగా గందరగోళంలో మునిగిపోయింది. రాకేష్ కంగారుగా ఆమెని చేతిలోకి తీసుకొని కారు వైపు పరిగెత్తాడు. రాధ కూడా ఏమీ ఆలోచించకుండా అతని వెంటే వెళ్ళింది. హాస్పిటల్ దారి పొడవునా రాకేష్ ముఖంలో భయం, కళ్ళల్లో నీళ్లు చూసిన రాధకు అతను తన తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది. హాస్పిటల్కు వెళ్ళాక డాక్టర్లు ఆమెను ఐసీయూలోకి తీసుకువెళ్లారు.
బయట రాకేష్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతని తండ్రి మూర్తిగారు షాక్‌లో ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ సమయంలో రాధ ఒక బాధ్యత గల కోడలిగా, భార్యగా అందరికీ ధైర్యం చెప్పటం మొదలుపెట్టింది. "ఏం కాదు రాకేష్, అత్తయ్యగారికి ఏం కాదు. మనం ఉన్నాం కదా" అని రాకేష్ భుజం మీద చెయ్యి వేసింది. ఆ ఒక్క స్పర్శ రాకేష్‌కి కొండంత అండగా అనిపించింది. ఇన్ని రోజులుగా తను కోరుకున్న ఆదరణ రాధ నుండి ఇలాంటి సమయంలో అందుతుందని అతను ఊహించలేదు. మరుసటి రోజు ఉదయం పార్వతమ్మ గారికి స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు రాధ ఆమె పక్కనే కూర్చొని తల నిమురుతోంది. రాధా, రాకేష్ ఎక్కడమ్మా అని అడిగారు నీరసంగా. ఇక్కడే ఉన్నానమ్మా అని రాకేష్ లోపలికి వచ్చాడు. రాకేష్, నాకేం కాదురా, కానీ మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాధా, నీ పక్కన ఉంటే నాకు ఏ భయం లేదు అని ఆమె అన్న మాటలు రాధ గుండెల్లో గుచ్చుకున్నాయి. రాధకు అప్పుడు అర్థమైంది. ఒక పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు, రెండు కుటుంబాల నమ్మకం అని. తన కోపం కోసం ఈ వృద్ధులను బాధపెట్టడం సరికాదు అని ఆమెకు అనిపించింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక రాధ పూర్తిగా మారిపోయింది. అత్తయ్యగారికి మందులు ఇవ్వటం, వాళ్లకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకోవటం అన్నీ తనే చేస్తుంది. రాకేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధలో కనిపిస్తున్న ఈ సానుకూలత అతనికి ఒక కొత్త ఆశనిచ్చింది. ఒకరోజు రాత్రి రాకేష్ ఆఫీస్ నుండి వచ్చేసరికి రాధ కిచెన్లో వంట చేస్తుంది. ఆమె ముఖం మీద పడుతున్న చెమట చుక్కలు, వంట చేస్తున్న తీరు చూసి రాకేష్ అలా నిలబడిపోతాడు. ఏంటి రాకేష్, అలా చూస్తున్నావు అని అడిగింది రాధ వెనక్కి తిరిగి. ఏం లేదు రాధా, నువ్వు ఇవన్నీ నా మీద కోపంతో కాకుండా ఇష్టంతో చేస్తున్నావా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాకేష్ మెల్లగా. రాధ వంట ఆపి అతని దగ్గరకు వచ్చింది. కోపం పూర్తిగా పోలేదు రాకేష్, కానీ నువ్వు చేసిన పనులు తెలిసాక నీ మీద ఉన్న అసహ్యం గౌరవంగా మారింది. నువ్వు మంచివాడివి అని తెలుసు, కానీ నువ్వు ఎంచుకున్న దారి మాత్రం తప్పే. అది ఎప్పటికీ తప్పే. నాకు తెలుసు రాధా, అందుకే కదా నీకు స్వేచ్ఛ ఇస్తాను అన్నాను. ఒకవేళ అజయ్ దగ్గరకు వెళ్ళాలని నీకు అనిపిస్తే. రాధ అతని నోటి మీద చెయ్యి వేసింది. అజయ్ నా స్నేహితుడు మాత్రమే. అతను నా శ్రేయోభిలాషి. కానీ నా జీవితం ఇప్పుడు ఈ ఇంట్లో ఉంది. నా అత్తమామల ప్రేమలో ఉంది. నిన్ను ప్రేమించటానికి నాకు ఇంకా సమయం పడుతుంది రాకేష్, కానీ నిన్ను అర్థం చేసుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను అంది. ఆ మాట రాకేష్కి అమృతంలాగా అనిపించింది. థ్యాంక్స్ రాధా, నాకు ఏ తొందర లేదు. నువ్వు నా పక్కన ఉంటే చాలు. ఎప్పటికైనా నీ ప్రేమను గెలుచుకుంటానన్న నమ్మకం నాకుంది అన్నాడు కళ్ళల్లో మెరుపుతో. అదే సమయంలో రాధ ఫోన్ మోగింది. అది అజయ్ నుండి వచ్చిన ఫోన్. రాధ ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసింది. రాధా, కంగ్రాచులేషన్స్. నీకు అమెరికాలోని ఒక యూనివర్సిటీలో టీచింగ్ రీసెర్చ్ కోసం స్కాలర్షిప్ వచ్చింది. ఇది నీ లైఫ్ టైం అవకాశం. నువ్వు వెళ్తావు కదా అని అడిగాడు అజయ్. ఆ మాట వినగానే రాకేష్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఇప్పుడిప్పుడే రాధ దగ్గరకు అవుతుందనుకుంటున్న సమయంలో ఆమెకు తనకి వేల మైళ్ళ దూరానికి వెళ్ళిపోతుందా? ఆమె కెరీర్ కోసం తనం మళ్ళీ అడ్డుపడాలా, లేక ఆమెను వెళ్ళనివ్వాలా? రాధ కూడా తడబడింది. రాకేష్ వైపు, తన చేతిలోని తాళి వైపు, ఫోన్ వైపు చూసింది. రాధ ఫోన్ కట్ చేసి మౌనంగా ఉండిపోయింది. ఆ స్కాలర్షిప్ అనేది ఆమె చిన్ననాటి కల. విదేశాలకు వెళ్ళి రీసెర్చ్ చేయాలని, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ఎప్పుడూ కలలు కనేది. కానీ ఇప్పుడు ఆమె ఒక ఇంటి కోడలు, ఒక వ్యక్తి భార్య. రాకేష్ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. అతని గొంతులో వణుకుతూ ఉన్న దాన్ని దాచుకుంటూ ఇలా అన్నాడు. రాధా, ఇది నీ కల కాదా? నువ్వు వెళ్ళాలి. నీకు నీ ఆడపడుచు ఇన్ని రోజులు నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్ను ఇక్కడ బంధించాను. ఇప్పుడు నీ ఎదుగుదలకు అడ్డుపడి మళ్ళీ ఆ పాపం మూటగట్టుకోలేను. రాధ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నేను వెళ్తే ఇక్కడ అత్తయ్యగారి పరిస్థితి ఏంటి? నువ్వు ఒంటరైపోతావు కదా రాకేష్ అని అడిగింది. నువ్వు నా గురించి ఆలోచించుకు రాధా. నువ్వు సంతోషంగా ఉంటే, నీ లక్ష్యాన్ని చేరుకుంటే నాకు అదే చాలు. నీకు నేను ఇచ్చిన స్వేచ్ఛ ఇదే. నువ్వు వెళ్ళి నీ కలల్ని నిజం చేసుకో అని చెప్పి రాకేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక రాధకు ఎందుకో మనసు భారమైంది. తను వెళ్ళిపోవాలని అతను చెప్పినప్పుడు ఆమెకు సంతోషం కలగాల్సింది, కానీ ఎందుకో కన్నీళ్లు వచ్చాయి. వారాల తర్వాత రాధ వీసా ఇంటర్వ్యూ అయిపోయింది. వెళ్ళే రోజు దగ్గర పడుతుంది. ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు. కానీ రాకేష్ మాత్రం ఆమెకు కావలసినవన్నీ దగ్గరుండి అమర్చుతున్నాడు. కొత్త బట్టలు, పుస్తకాలు, అక్కడ ఆమెకు అవసరమయ్యే చిన్న చిన్న వస్తువుల వరకు అన్నీ తనే చూసుకుంటున్నాడు.
రాధ అతన్ని గమనిస్తూనే ఉంది. అతను పైన నవ్వుతూ ఉన్నా లోపల ఎంత బాధపడుతున్నాడో ఆమెకు అర్థమవుతుంది. వెళ్లే ముందు రోజు రాత్రి రాధ తన సామాన్లు సర్దుకుంటుంది. రాకేష్ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఇదేంటి రాకేష్ అని అడిగింది రాధ. అక్కడ నీకు బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు ఇది చూడు అన్నాడు రాకేష్. ఆమె ఆ బాక్స్ తెరిచి చూసింది. అందులో ఒక చిన్న డిజిటల్ ఫోటో ఫ్రేమ్ ఉంది. అందులో ఆమె కాలేజీ రోజుల్లో నవ్వుతున్న ఫోటోలు, ఆమెకు తెలియకుండా రాకేష్ తీసిన ఫోటోలు ఉన్నాయి. చివరిలో ఒక చిన్న మెసేజ్ ఉంది. నువ్వు ఎక్కడున్నా నా మనసు నీతోనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రాధా. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాకేష్ నేను వెళ్ళిపోతే నువ్వు నన్ను మర్చిపోతావా అని అడిగింది. రాకేష్ నవ్వి నిన్ను మర్చిపోవటానికి నేను నిన్ను ప్రేమించలేదు రాధా. నిన్ను నా ప్రాణంలో ఒక భాగంగా చేసుకున్నాను. నువ్వు అక్కడ బాగా చదువుకో. నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. మరుసటి రోజే ఏ ఎయిర్‌పోర్ట్‌లో రాధ అందరి దగ్గర సెలవు తీసుకుంది. రాకేష్ కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది. రాకేష్ ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. జాగ్రత్త రాధా, వెళ్ళిరా అన్నాడు. రాధ లోపలికి వెళ్ళిపోయింది. రాకేష్ అక్కడే నిలబడి ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. రాధ అమెరికాలో అడుగుపెట్టింది. కొత్త ప్రపంచం, కొత్త మనుషులు. కానీ ఆమె మనసు మాత్రం హైదరాబాద్‌లోని ఆ చిన్న గదిలో రాకేష్ మౌనంలో చిక్కుకుపోయింది. ప్రతిరోజు రాకేష్ ఆమెకు ఫోన్ చేసేవాడు. కానీ ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందోనేమోనని కేవలం 5 నిమిషాలు మాట్లాడి పెట్టేసేవాడు. రాధకు మాత్రం అతని మాటలు వినకపోతే రోజు గడవటం లేదు. ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఒక వ్యక్తిని ద్వేషించటం సులభం. కానీ అదే వ్యక్తి చూపించే అంతులేని ప్రేమను భరించటం చాలా కష్టం. అక్కడ అమెరికాలో ఆమెకు అజయ్ మళ్ళీ కలిశాడు. అతను ఇక్కడే ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. ఒకరోజు అజయ్ ఆమెతో అన్నాడు, రాధా, రాకేష్ నీ మీద పెట్టిన నమ్మకం చూస్తూ ఉంటే నాకు అసూయ వేస్తుంది. తను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు అర్థమవుతుందా? రాధ మౌనంగా తల ఊపింది. కానీ విధి మళ్ళీ ఇంకో ఆట ఆడింది. రాకేష్ ఆఫీస్ నుండి వస్తూ ఉండగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందని రాధకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది మూర్తిగారు. ఆయన గొంతులో వణుకు రాధను వణికించింది. రాధ, రాజేష్‌కి పెద్ద యాక్సిడెంట్ అయిందమ్మా. ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉంది అని ఫోన్‌లో మూర్తిగారు ఏడుస్తూ చెప్పిన మాటలు రాధ చెవిలో మారుమోగుతున్నాయి. చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడిపోయాయి. కళ్ళ ముందు చీకటి కమ్మింది. అజయ్ వెంటనే అక్కడికి వచ్చి ఏమైంది రాధా అని అడిగాడు. రాకేష్‌కి యాక్సిడెంట్ అయింది అజయ్. నేను ఇప్పుడే వెళ్ళాలి. నా చదువు, నా కెరీర్ ఏదీ నాకు వద్దు. అతను నాకు కావాలి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అజయ్ ఏమీ మాట్లాడకుండా వెంటనే ఆమెకు టికెట్ బుక్ చేశాడు. ఎయిర్‌పోర్ట్ వెళ్లే దారిలో రాధ మనసు నిండా రాకేష్ చేసిన పనులే గుర్తొస్తూ ఉన్నాయి. తనకి తెలియకుండా తను పడ్డ తపన, తనకి ఇచ్చిన స్వేచ్ఛ అన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. రాకేష్ నీకు ఏమీ కాకూడదు. నేను వచ్చే వరకు ప్రాణాలు బిగపట్టుకొని ఉండు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి ప్లీజ్ అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంది. హైదరాబాద్ హాస్పిటల్‌లో రాధ హాస్పిటల్‌కి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ మూర్తిగారు, పార్వతమ్మగారు నిస్సహాయంగా కూర్చొని ఉన్నారు. రాధను చూడగానే పార్వతమ్మగారు ఆమెను పట్టుకొని బోరున విలపించారు. రాధా, రాకేష్ ఇంకా కళ్ళు తెరవలేదమ్మా. డాక్టర్లు ఏమి చెప్పడం లేదు అన్నారు. రాధ ఐసీయూ కిటికీల నుంచి లోపలికి చూసింది. తలకి కట్టు, ఒళ్లంతా గాయాలు. ఎప్పుడూ తన కోసం పరితపించే రాకేష్ అలా నిశ్చలంగా పడి ఉండటం ఆమె తట్టుకోలేకపోయింది. డాక్టర్ అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళింది. రాకేష్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతని స్పర్శ ఇప్పుడు ఆమెకు అసహ్యం అనిపించటం లేదు. అది తన సర్వస్వం అనిపిస్తుంది. రాకేష్, నేను వచ్చేశాను చూడు. నీ రాధ వచ్చేసింది. నువ్వు లేవాలి రాకేష్. నువ్వు లేకుండా నేను ఉండలేను. మన మధ్య జరిగినవన్నీ మర్చిపోదాము. కొత్త జీవితం మొదలు పెడదాం. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు అని ఏడుస్తూ అతని చేతిని ముద్దాడింది. ఆశ్చర్యంగా రాకేష్ వేళ్ళు కొంచెం కదిలాయి. అతని కంటి నుండి ఒక చిన్న కన్నీటి చుక్క రాలింది. రాధ వెంటనే డాక్టర్‌ని పిలిచింది. కొన్ని రోజుల తర్వాత రాకేష్ కోలుకోవటం మొదలుపెట్టాడు. కళ్ళు తెరవగానే అతనికి కనిపించిన మొదటి రూపం రాధ. ఆమె చిందరవందరగా ఉన్న జుట్టు, వాచిపోయిన కళ్ళు చూసి అతను మెల్లగా నవ్వాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రాధా? నీ చదువు అని అడిగాడు నీరసంగా. నా చదువు కంటే నువ్వే ముఖ్యం రాకేష్. నా ప్రాణం ఇక్కడ కొట్టుకుంటుంటే నేను అక్కడ ఎలా చదవగలను? నువ్వు నన్ను వదిలేయాలని చూసినా నేను నిన్ను వదలనని చెప్పడానికే వచ్చాను అంది రాధ ప్రేమగా అతని నుదిటి మీద చెయ్యి వేసి. రాకేష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు తెలుసు రాధా నువ్వు వస్తావని. కానీ నీ కలను నా కోసం వదులుకున్నావు కదా అని బాధగా ఉంది. కలలు మళ్ళీ కనొచ్చు రాకేష్, కానీ నిన్ను కోల్పోతే నా జీవితమే శూన్యం. ప్రేమంటే కేవలం దగ్గరగా ఉండటం కాదు,
కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అని ఇప్పుడు నాకు అర్థమైంది అంది రాధ. ఇద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్ద యుద్ధం ఇప్పుడు శాంతంగా మారింది. హాస్పిటల్లో రాధ ఉండి రాకేష్కు పగలు రాత్రి సేవలు చేసింది. ఒకప్పుడు అతని స్పర్శ అసహించుకునే ఆమె ఇప్పుడు అతనికి స్నానం చేయించటం, తినిపించటం అన్నీ ఇష్టంగా చేస్తుంది. కానీ రాకేష్ మనసులో ఒక భయం మాత్రం ఇంకా ఉంది. రాధ నన్ను కేవలం జాలితో ప్రేమిస్తుందా? లేక నిజంగానే తన మనసు మారిందా అన్న సందేహం అతన్ని పీడిస్తుంది. నిజాన్ని గెలిచిన ప్రేమ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రాకేష్ ఇంటికి వచ్చాడు. కానీ అతను పాత రాకేష్ లాగా లేడు. ఒకప్పుడు రాధ చుట్టూ తిరుగుతూ ఆమెను తనివి తీరా చూడాలనుకున్నవాడు ఇప్పుడు ఆమె వైపు చూడటానికి కూడా మొహమాట పడుతున్నాడు. రాధ తన కెరీర్‌ను, అమెరికా చదువులను తన కోసం వదులుకొని వచ్చిందన్న అపరాధ భావం అతడిని లోలోపల తొలిచివేస్తుంది. రాధ మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. రాకేష్‌కు సమయానికి మందులు ఇవ్వటం, అతనికి నచ్చిన వంటలు చేయటం అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఒకరోజు సాయంత్రం రాకేష్ గదిలో మౌనంగా కూర్చుని కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. రాధ కాఫీ కప్పుతో లోపలికి వచ్చింది. ఏంటి రాకేష్, మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు? మందులు వేసుకున్నావా అని అడిగింది. రాకేష్ మెల్లగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. రాధా, ఎందుకింత కష్టపడుతున్నావు? నేను కోలుకున్నాను కదా. నువ్వు మళ్ళీ అమెరికా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు కదా. నా కోసం నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు అని గొంతులో భారంతో రాధ కాఫీ కప్పు పక్కన పెట్టి అతని ముందుకు వచ్చి కూర్చుంది. పాడు చేసుకోవడమా? నా సర్వస్వం ఇక్కడే ఉంటే నేనక్కడ ఏం వెతుక్కోవాలి రాకేష్? నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోవటం లేదు. నేను ఇక్కడ ఉన్నది నీ మీద జాలితో కాదు, నీ మీద ఉన్న ప్రేమతో అంది. ఖచ్చితంగా ప్రేమ. నువ్వు నన్ను ద్వేషించావు కదా రాధా. నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నానని అన్నావు కదా అని అడిగాడు. రాకేష్ అవును. అప్పుడు అన్నాను. ఎందుకంటే అప్పుడు నాకు నీ ప్రేమ వెనుక ఉన్న తపన తెలియదు. కానీ నువ్వు నాకు ఇచ్చిన స్వేచ్ఛ, నా ఎదుగుదల కోసం నువ్వు చేసిన త్యాగం చూశాక నాకు అర్థమైంది. నువ్వు నన్ను బంధించలేదు రాకేష్. నీ ప్రేమతో నన్ను గెలుచుకున్నావు అని చెప్పి అతని చేతులు తన చేతిలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో అజయ్ అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఒక పాత ఫైల్ ఉంది. రాకేష్ ఎలా ఉన్నావురా అని పలకరించి రాధ వైపు తిరిగాడు. రాధ, నీకు ఒక నిజం చెప్పాలి. ఇన్నాళ్ళు నువ్వు రాకేష్ నిన్ను అజయ్ నుండి విడదీశాడని అనుకున్నావు కదా. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? కాలేజీలో నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం పోకూడదని రాకేష్ నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడాడు. రాధకు ఏ కష్టం రాకూడదు. నువ్వు తనని బాగా చూసుకో అని నా చేతులు పట్టుకున్నాడు. కానీ నేను నీకు సరిపోనని, నీ ఆశయాలకు తూగలేనని నాకే తెలుసు. అందుకే నేను వెనక్కి తగ్గాను. రాకేష్ నిన్ను ఎప్పుడూ దూరం చేయలేదు. నిన్ను రక్షించడానికే ప్రయత్నించాడు అని చెప్పాడు అజయ్. ఆ మాట వినగానే రాధ గుండె ఒక్కసారిగా ద్రవించిపోయింది. రాకేష్ ఇంత నిస్వార్థంగా తనను ప్రేమించాడా? తనను తన స్నేహితుడికి ఇచ్చి చేయడానికి కూడా సిద్ధపడ్డాడా? రాధ కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతున్నాయి. అజయ్ వెళ్ళిపోయాక ఆమె రాకేష్‌ను గట్టిగా హత్తుకుంది. నన్ను క్షమించు రాకేష్. నిన్ను ఎంతగా అపార్థం చేసుకున్నాను. నువ్వు నా కోసం ఇంత చేశావని నాకు తెలీదు. నా మెడలో నువ్వు కట్టిన తాళి సంకెళ్ళనుకున్నాను. కానీ అది నీ ప్రేమకు ప్రతిరూపం అని ఇన్నాళ్లకు తెలిసింది. ఐ లవ్ యూ రాకేష్. ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తూ చెప్పింది. రాకేష్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లుగా తను వినాలనుకున్న మాట తన ఆరాధ్య దైవం నోటి నుండి విన్న క్షణం అతనికి ప్రపంచమే దొరికినట్టు అనిపించింది. ఆమె తల నిమురుతూ, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను రాధా. నీ కళ్ళల్లో నీళ్లు చూడటం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆ రాత్రి ఆ గదిలో ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు ప్రేమ గీతమై మ్రోగింది. ఇద్దరు మనసులు ఒకటయ్యాయి. ఏకపక్షంగా మొదలైన రాకేష్ ప్రేమ ఇప్పుడు ఇరుపక్షాల అనురాగంగా మారింది. బలవంతపు పెళ్లి కాస్త బలమైన బంధంగా రూపాంతరం చెందింది. రాధ మరియు రాకేష్‌ల జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలయ్యింది. ఒకప్పుడు మౌనంగా, భారంగా గడిచిన ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులతో కలకలలాడుతుంది. రాకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే రాధ తన కెరీర్‌ను వదులుకోవటం రాకేష్‌కు అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు ఉదయం రాకేష్ రాధను పిలిచి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె చేతిలో ఒక అపాయింట్‌మెంట్ లెటర్ పెట్టాడు. అది హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో రీసెర్చ్ హెడ్ పోస్ట్ రాధ, నువ్వు అమెరికా వెళ్ళలేకపోయావు. కానీ నీ తెలివితేటలకు ఇక్కడే తగిన గుర్తింపు రావాలి. నేను నీ కోసం ఈ పొజిషన్ గురించి మాట్లాడాను. నీ రీసెర్చ్ ఇక్కడే కొనసాగించు. నీ కలను నేను మళ్ళీ చిగురింపచేస్తాను అన్నాడు రాకేష్ గర్వంగా. రాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. థాంక్స్ రాకేష్. నా మీద నీకున్న ఈ నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వు పక్కన ఉంటే నాకు అమెరికా అవసరం లేదు. అండమాన్ వెళ్ళినా సంతోషమే అంది నవ్వుతూ. కొన్ని నెలల తర్వాత పార్తమ్మ గారు, మూర్తి గారు తన కొడుకు కోడలను చూసి మురిసిపోతున్నారు. రాధ ఇప్పుడు కేవలం కోడలు మాత్రమే కాదు, ఆ ఇంటి ప్రాణం.
రాకేష్ ఆఫీస్ నుండి రాగానే రాధ అతనికి ఎదురు వెళ్లి స్వాగతం పలకటం, ఇద్దరూ కలిసి సాయంత్రం వేళల్లో కబుర్లు చెప్పుకోవటం వారి దినచర్యంగా మారింది. ఒకరోజు రాధ తన పాత డైరీని తీసి అందులో రాకేష్ గురించి ఇలా రాసుకుంది. ప్రేమ అంటే కేవలం పొందటమే అనుకున్నాను. కానీ ప్రేమ అంటే ఎదుటి వారి కోసం వేచి ఉండటం, వారిని అర్థం చేసుకోవటం, వారి ఎదుగుదలతో తోడుండటం అని రాకేష్ నాకు నేర్పించాడు. బలవంతంగా మొదలైన ఈ పెళ్లి ఇప్పుడు నా జీవితంలో అత్యంత మధురమైన బంధం. రాకేష్, నువ్వు నా హీరోవి మాత్రమే కాదు, నా ప్రపంచానివి. రాకేష్ వెనుక నుండి వచ్చి ఆమెను చుట్టేసి ఆ డైరీ చదివాడు. మరి ఈ హీరోకి రెమ్యునేషన్ ఏంటి అని అడిగాడు అల్లరిగా. రాధ నవ్వి అతని కళ్ళల్లోకి చూస్తూ, నా జీవితాంతం నీకు తోడుగా ఉండే ఈ ప్రేమే నీ రెమ్యునేషన్ అంది. అజయ్ కూడా తన జీవితంలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి, రేయ్ రాకేష్, నీ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అనుకోలేదురా అని ఆట పట్టిస్తుంటాడు. కాలం గడుస్తున్న కొద్దీ వారి బంధం మరింత బలపడింది. రాధ తన రీసెర్చ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ మెడల్‌ను ఆమె రాకేష్ మెడలో వేసి, ఇది నీ ప్రేమకు దక్కిన గౌరవం అంది. వారి కథ మనకు నేర్పే ఒకే ఒక్క గుణపాఠం. ప్రేమలో ఓర్పు ఉంటే, నిస్వార్థం ఉంటే ఎదుటివారి మనసు ఎంత కఠినమైనదైనా సరే అది ఒకరోజు మంచులాగా కరిగిపోతుంది. రాకేష్ తన నిరీక్షణతో రాధను గెలుచుకున్నాడు. రాధ తన అవగాహనతో రాకేష్‌ను తన ప్రాణంగా మార్చుకుంది. అలా రాకేష్, రాధల ఒకానొక ఒకే ప్రేమ కథ సుఖాంతం